కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో ఫిబ్రవరి 12వ తారీఖున మాదాపురం గ్రామ సమీపంలోని శివారెడ్డి కోళ్ల ఫారం దగ్గర డోన్ పట్టణానికి చెందిన సురేష్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన హత్యగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా సీసీ కెమెరాల ఆధారంగా పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్య జరిగినట్లు నిర్ధారణ అయిందని వెల్దుర్తి సీఐ యుగంధర్, వెల్దుర్తి ఎస్ఐ నరేష్ తెలిపారు. వారి వివరాల ప్రకారం ఈ కేసులో డోన్ పట్టణానికి చెందిన A1 ఆంబ్రేష్ నాయక్, A2 అల్లా బకాష్ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులు రాళ్లు మరియు ఇతర మారు ఆయుధాలతో సురేష్ పై దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారని తెలిపారు. గురువారం సాయంత్రం వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. నిందితులపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే డోన్ పట్టణంలో నూర్ బాషా, పట్టా శేఖర్ల మధ్య జరిగిన గలాట పెద్ద మనుషుల సమక్షంలో సర్దుబాటైంది. ఇరువురు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని క్షమాపణలు చెప్పుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న సురేష్ వారిని చూసి నవ్వాడని, దానికి కోపగించిన నూర్ బాషా తమ్ముడు అల్లా బకాష్ ప్రతీకారంతో హత్యా పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 12వ తారీఖున రాత్రి కొట్టి చంపిన తర్వాత ఉదయాన్నే లేచి కొత్త నాటకానికి తెరతీశారు. సురేష్ మద్యం సేవించి కింద పడిపోయాడని 108 అంబులెన్స్ మరియు పోలీసు వారికి సమాచారం అందించారు. అయితే పోలీసుల విచారణలో సీసీ రికార్డు దృశ్యాలు, పోస్టుమార్టం నివేదికలతో సీన్ రివర్స్ అయింది. Received 54 rupees on Paytm. విచారణ భాగంగా అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు కొట్టినట్టుగా బాగా రక్తగాయాలు చేసినట్టుగా అక్కడ కనిపించింది. ఫస్ట్ బాడీని చూసినాక మాకు అది కనిపించలేదు. అది పిఎం రిపోర్ట్స్లోనూ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మాకు ఇద్దరు వ్యక్తులు కొట్టడం వల్ల చనిపోయాడని తేలడంతో దాన్ని మర్డర్ కేసుగా మార్చుకొని కేసు దర్యాప్తు చేయడం జరిగింది. ఈరోజు వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళు దాంట్లో ఉన్న వ్యక్తుల్ని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు విచారించడం జరిగిందంటే అల్లా బకాష్, అందరూ మొదటి వ్యక్తి అల్లా బకాష్, రెండో ముట్టాయి వచ్చి అమరేష్ నాయక్. అల్లా బకాష్ ఇద్దరు కూడా డోన్ వాస్తవ్యులు, ఇద్దరు కూడా గ్రామస్తులు. ఇద్దరికి కూడా వాళ్ళకి ఇద్దరిపైన కూడా డోన్ స్టేషన్లో కేసులు ఆల్రెడీ 4-5 కేసులు ఉన్నాయి. ఒకరు మళ్ళీ రౌడీ షీట్స్ ఉన్నాయి. ఇద్దరు కూడా చిన్నగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఈ సురేష్ కూడా వాళ్ళకి ఫ్రెండ్. ఈ ఎవరైతే అల్లా బకాష్ అన్న నూర్ బాషా పట్టా శేఖర్తో వాళ్ళ అన్న నూర్ బాషాకి ఒక నెల క్రితం గొడవ అవుతుంది. తాయి ఇద్దరు కొట్టుకుంటారు. పెద్దల సమక్షంలో రాజీ అవుతారు. రాజీ క్రమంలో ఇద్దరు కూడా ఒకరి కాలు ఒకరు పట్టుకుంటారు. అది చూసి సురేష్ అనేవాడు నవ్వుతూ అవహేళనగా మాట్లాడుతూ వందరికి చెప్పుకుంటూ తిరుగుతూ ఉండడంలో అల్లా బకాష్ మనసులో పెట్టుకుంటారు. వీళ్ళు కొట్టాలా చంపాలా అనేది మనసులో పెట్టుకుంటారు. అట్ ది సేమ్ టైం సురేష్కు ఈ అమరేష్ నాయక్ వాళ్ళ వైఫ్ని కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్తో అసభ్యంగా ప్రవర్తించాడని ఇద్దరు కూడా మనసులో పెట్టుకుంటారు. పోయిన బుధవారానికి ముందు మంగళవారం రోజు వీళ్ళిద్దరూ అక్కడ ఉండగా కోళ్ళ ఫామ్లో ఉండగా నైట్ 8:30 ఆ టైంలో సురేష్ వస్తాడు, తాగి వస్తాడు. వీళ్ళ ఫ్రెండే కాబట్టి వీళ్ళకి అంత ఐడియా ఉండదు. అక్కడికి వచ్చి తాగి వచ్చినాక మళ్ళీ వీళ్ళు కూడా అక్కడ తాగి ఉంటారు. వీళ్ళు వచ్చినాక మళ్ళీ పోయి మద్యం సేవించి మళ్ళీ వాళ్ళు వచ్చినాక వాళ్ళని అదే కోళ్ళ ఫాలంలో చింత చెట్టు కింద తీసుకువెళ్ళి బాగా వీటితో కర్రతో ఈ పైపులతో వీటితో అన్నింటిలో కొట్టి గాయాలు కలగజేసి చంపేస్తే అక్కడే ఉంటారు. వీళ్ళు కూడా పొద్దున కానీ బాడీని తీసుకెళ్దాం అనుకుంటారు, కానీ హెవీ బాడీ అవడంతో తీసుకెళ్ళలేక 108కి ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి చనిపోయినారని చెప్పినాక మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ అయిన షేక్ షా, ఎవరైతే ఆ కోళ్ళ ఫామ్ ఓనర్ ఉన్నాడో వాడికి ఫోన్ చేస్తారు. షేక్ షా ఇట్లా చనిపోయి ఉన్నారు. వాళ్ళు చనిపోయి ఉన్నాక ఇది ఇన్ఫర్మేషన్